వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలామంది త్వరలో ఎంసెట్ రాయబోతున్నారు. మరి చాలామంది పేరెంట్స్కి ఎంసెట్లో మా పిల్లలకి సీట్ వస్తుందా లేదా, మంచి మార్క్స్ వస్తాయా లేదా, మరి సరైన ర్యాంక్ వచ్చి టాప్ కాలేజీలో సీట్ వస్తుందా లేదా, రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి. మరి సేమ్ జోసాలో కూడా సరైన ర్యాంక్ రాలేదు. మరి జోసాలో కూడా బార్డర్లో ఉన్నాం జేఈకి సంబంధించి. మరి జేఈలో దాదాపు బార్డర్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా మాకు జేఈలో సీట్ వస్తుందా లేదా, ఎంసెట్లో కూడా సీట్ వస్తుందా లేదా, అటువంటప్పుడు వాట్ నెక్స్ట్ అనే దానిపై ఆలోచిస్తే చాలామంది పేరెంట్స్ ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ప్రధానంగా ఎంసెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు. మీరు ఎంసెట్లో దాదాపు మీ యొక్క పిల్లల పర్ఫార్మెన్స్ని బట్టి దాదాపు 10 నుంచి 15,000 ర్యాంక్ వరకు వచ్చినా మీ పిల్లలకి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు తప్పకుండా వస్తాయి. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకే చెప్తూ ఉన్నాను. రిజర్వేషన్ వాళ్ళకైతే ఇంకొంత అటు ఇటు ఉన్న మంచి సీట్లే వస్తాయి. మరి ఎంసెట్లో మీకు టాప్ 10 కానీ 15 కానీ అట్లీస్ట్ 25 టాప్లో కానీ రాని విషయం అప్పుడు మరి అటువంటిప్పుడు మనకున్న ఆప్షన్స్ రెండు. ప్రధానంగా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిలింగ్లో ఏ సీట్ వస్తే ఆ సీట్ చేరడమా, లేకపోతే మేనేజ్మెంట్ వైపు వెళ్ళడమా, లేదా ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళడమా. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఎంసెట్లో మీకు సీటు వచ్చే పరిస్థితి ఉన్నా లేకపోయినా దాని గురించి కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో విట్ కానీ అమృత కానీ వీటిల్లో మంచి ర్యాంక్స్ వచ్చినాయి అనుకోండి, వీటిల్లో జేఎన్ఐ సీట్ రిజర్వ్ చేసుకోండి, లేదా కేఎల్ యూనివర్సిటీ దాంట్లో కూడా సీట్ రిజర్వ్ చేసుకుని పెట్టుకోండి. మరి అంతేకాకుండా ఎక్కడైనా మేనేజ్మెంట్లో కన్సల్టెన్సీల ద్వారా మీకు నమ్మకం ఉంటేనే వెళ్ళండి. దాదాపు ప్రత్యక్షంగా మీరు కాలేజీకి వెళ్ళి మేనేజ్మెంట్ సీట్ కోసం మీరు వెళ్ళడమే ఉత్తమం. కన్సల్టెన్సీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం వెళ్ళండి. కన్సల్టెన్సీలో మరి అన్నీ ఒకే రకంగా ఉండవు, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మరి దానికి మనం ఎప్పుడు కన్సల్టెన్సీలను కానీ మేనేజ్మెంట్ సీట్లను కానీ ఎక్కువ ఎంకరేజ్ చేయదు. కేఆర్ గైడెన్స్ ఆ వైపుగా అసలు పనిచేయదు. సీట్లు ఇప్పించే ప్రసక్తి మేనేజ్మెంట్ కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ చేయదండి భవిష్యత్తులో. కాకపోతే మీకు ఉన్న వాటిల్లో ఉత్తమమైన కాలేజీ ఏంటివి, ఆ కాలేజీలో మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీకు ఉన్న దాంట్లో తక్కువ ఫీజులో మెరుగైన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి ఉన్నాయి మన రాష్ట్రంలో, అట్లాంటి ఇరు రాష్ట్రాల్లో అట్లాంటి గైడెన్స్ మాత్రం మీకు ఇస్తుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యి కూడా మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకోవచ్చు, మీకు ఫైనాన్షియల్గా అఫోర్డబుల్ అవుతాయి. లేదు బ్యాంక్ లోన్కి వెళ్ళి కూడా మీ పిల్లలకి మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించవచ్చు. లక్కీగా మనకి ఎంసెట్ వచ్చిందంటే పర్వాలేదు. లేదు సార్ మాకు ఎక్కడ ఫైనాన్షియల్గా సోర్స్ లేదు, వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయిస్తామంటే అలా కూడా మీకు వేరే ఆప్షన్ లేనప్పుడు మనకి ఏ సీట్ వస్తే ఆ సీట్లో ఇంజనీరింగ్లో సీట్ రావడం అనేది కంపల్సరీ. ఎంసెట్ రాసి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. మరి ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలో జాయిన్ అయిపోవడం అనేది మనకు ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేనప్పుడు వేరే మార్గం ఉండదు. మరి వీటిలలో మీరు ఏదో ఒక దాన్ని ముందు కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న పిల్లలు, మా పిల్లలకు సీట్ వచ్చే అవకాశం లేదనుకున్న వాళ్ళు ముందుగా ఒక సీట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ ఏ కాలేజెస్ బాగుంటాయి సార్ అంటే మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మీ కాలేజెస్ లిస్ట్ కూడా టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను. మళ్ళీ పర్సనల్గా ఎక్కడైతే కొంచెం తక్కువ ఉంటుందో అట్లాంటివి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎంసెట్ రిజల్ట్ చివరి వరకు అంటే ఒకసారి రాసిన తర్వాత ఆల్రెడీ మనకు ఐడియా వస్తుంది కాబట్టి దాని తర్వాత కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒక ఆప్షన్ చేతిలో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.